మార్కెట్లో ఉన్న చీప్ కాంపిటీటర్స్తో పోటీ పడడం అనేది ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్కి ఉన్న పెద్ద ఛాలెంజ్. హరిలాగా మీరేం చేస్తున్నారు వాళ్ళని బీట్ చేయడానికి? ఒక చిన్న కథ, పెద్ద లెసన్ వినండి. హరి ఒక వెడ్డింగ్ ప్లానర్ కంపెనీ రన్ చేస్తున్నాడు. మార్కెట్లో కాంపిటీషన్ హెవీగా ఉంది. ఎక్కడ కొటేషన్ ఇచ్చినా కూడా ప్రతి ఒక్కరు చెప్పేది హరి ప్రైస్ తగ్గించు, నీకంటే వాళ్ళు చాలా తక్కువ చేస్తున్నారు, నువ్వు ఇచ్చిన కొటేషన్లో హాఫ్ ఆఫ్ ద ప్రైస్ వాళ్ళు చేస్తున్నారు అని కస్టమర్స్ అడుగుతున్నారు. కానీ హరికి తెలుసు అంత తక్కువ ప్రైస్కి అంత క్వాలిటీ అంత బెటర్ సర్వీస్ని ఇవ్వడానికి పాసిబుల్ కాదు అని. కానీ అది చెప్తే కస్టమర్స్ వినట్లేదు. ఒకరోజు హరి ఒక ఈవెంట్లో ఒక మెంటర్ని కలిశాడు. మెంటర్కి తన బాధను చెప్పుకున్నాడు. మెంటర్ సింపుల్గా మీరు ప్రైస్తో కంపీట్ చేయకండి, మీరు పొజిషనింగ్తో కంపీట్ చేయండి అన్నాడు. హరికి ఏం అర్థం కాలేదు. మెంటర్ అడిగాడు, వెడ్డింగ్లో డెసిషన్ మేకర్ ఎవరు? పెళ్లి కూతురు, అంతేనా? పెళ్లి కూతురు ఒప్పుకుంటే ఆటోమేటిక్గా నాన్న ఒప్పుకుంటాడు. పెళ్లి కూతురికి ప్రైస్ కాదు ఇంపార్టెంట్, ప్రైడ్ ఇంపార్టెంట్. మా వెడ్డింగ్ని ఈ బ్రాండ్ చేసింది అని చెప్పుకోవడం ఇంపార్టెంట్. మెంటర్ ఇంకా కంటిన్యూ చేశాడు. ప్రీమియం క్లయింట్స్ కావాలి అంటే మంచిగా మనం వెడ్డింగ్ చేస్తే సరిపోతుంది అనుకుంటే తప్పు. మీ కంటెంట్ బ్రైడ్కి కనిపించాలా, రీల్స్లో, స్టోరీస్లో, వీడియోస్లో, అండ్ మీరు బ్రైడ్కి డ్రీమ్ క్రియేట్ చేయాలి. వెడ్డింగ్ ప్లానర్ అంటే ఒక స్టేజ్ డెకరేట్ చేయడమో లేదా ఎంట్రన్స్ని ప్రాపర్గా ఫ్లవర్తో డెకరేట్ చేయడమో కాదు. సమ్ యూనిక్ మూమెంట్స్ క్రియేట్ చేయాలి. అలాంటి మూమెంట్స్ని క్రియేట్ చేసి వాటిని మనం క్యాప్చర్ చేసుకోవాలి. అలాంటి మూమెంట్స్ని మనము లైక్ ఇన్స్టాగ్రామ్లోనూ, ఫేస్బుక్లోనూ, లైక్ యూట్యూబ్లోనూ మనం షేర్ చేయాలన్నమాట. ఎప్పుడైతే ఇలాంటి వీడియోస్ని ఒక అమ్మాయి చూస్తుందో ఆటోమేటిక్గా తన మ్యారేజ్కి కూడా లైక్ ఇలా చేసుకోవాలా అన్నట్టుగా మనం విజువలైజ్ చేయించగలగాలి. సో వాళ్ళు ఓకే నెక్స్ట్ మనం ఈ వెడ్డింగ్ ప్లానర్ ద్వారా చేసుకున్నామంటే సో మనకి ఈ ఫీలింగ్ ఉంటుంది కదా అన్నట్టుగా మీరు డ్రీమ్ని క్రియేట్ చేయగలగాలి. సో జస్ట్ స్టేజ్ని డెకరేట్ చేయడం కాదు. ఈ యాక్టివిటీస్ని మీరు చేయడానికి ఇంటెన్షన్ ఏంటంటే ఫర్దర్గా న్యూ క్లయింట్స్ని అక్వైర్ చేయడం కోసమే. సో వాళ్ళకి డ్రీమ్ని క్రియేట్ చేయడం కోసమే. అప్పుడైతేనే బ్రైడ్ ఫ్యామిలీతో ఫైట్ చేయగలుగుతుంది మీ వెడ్డింగ్ ప్లానర్ బుక్ చేయడం కోసం. ఆ రోజు హరి డెసిషన్ తీసుకున్నాడు. చీప్ కాంపిటీషన్ ఇగ్నోర్ చేశాడు. ప్రీమియం పొజిషనింగ్ బిల్డ్ చేశాడు. కంటెంట్తో బ్రాండ్ని బిల్డ్ చేశాడు. లెసన్ సింపుల్, ప్రైస్ కోసం ఫైట్ చేయకు, పొజిషన్ కోసం బిల్డ్ చేయి.